భక్తి శ్రద్ధలతో కోటి దీపోత్సవం. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి కర్నూలు సపారే గోవింద్ రాజు. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి గోవింద్ రాజు ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని శనివారం పంచలింగల గ్రామం శివాలయం దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి మాలతమ్మ గారు విశివలింగాభిషేకం చేసి కోటి దీపోత్సవం కార్యక్రమం నిర్వహించారు. మహిళా భక్తులు శ్రీమతి శారదమ్మ, పద్మము, సుబోధమ్మ, గౌరమ్మ, మారమ్మ, గంగమ్మ వారికి సల్వాలతో సన్మానించి కార్యక్రమం జయప్రదం చేశారు. గ్రామస్తులు లక్ష్మీకాంత్ రెడ్డి, సోమశేఖర్ భక్తులకి ప్రసాదం, పండ్లు పంపిణీ చేశారు. గోవింద్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో ఎల్లప్పుడూ పిల్లలు, పెద్దలు ఉంచాలని కోరారు. అందరం భక్తితో పూజలు నిర్వహిస్తూ భవిష్యత్తు తరాల అభివృద్ధి ఉంటుందని ఆయన సూచించారు. పిల్లలకి భగవద్గీత పుస్తకాలు పంపిణీ చేసి పిల్లలకి భక్తి మార్గాలు, సలహాలు ఇచ్చివారు. ఇక్కడ సార్ ఇదే రీతిలో రావాలా. మా పిల్లలు మీరంతా బాగా డైలీ కొట్టు పెట్టుకోవాలా. ఇంట్లో పెద్దలకి అంతా నమస్కారం చేయాలా. తల్లిదండ్రులకి అవ్వకి పొద్దున్న లేస్తేనే నమస్కారం చేయి. నువ్వు ఫస్ట్ ర్యాంక్ అవుతావు, ఫస్ట్ పాస్ వస్తావు నువ్వు. బాబు తిట్టకూడదు, డాక్టర్ మన టీచర్లకు కూడా తిట్టకూడదు. టీచర్ల ఆశీర్వాదం తీసుకోవాలా, పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలా. ఏం బేబీ, జై శ్రీరామను, జై శ్రీరామ్. మీ ఫ్రెండ్స్ ఎవరిని కలిసేయమంటారు? హలో బాయ్ స్టాప్ చేయాలా? ఏమి జై శ్రీరామ్ అనాలా? మీ పిల్లలు ఎవరిని కలిస్తే, ఫ్రెండ్స్ కలిస్తే జై శ్రీరామ్ అన్నామా?